మేషరాశి వారి యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు కనుక తీసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4 వీరి యొక్క విషయం. అయితే ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా జూన్ 1వ తారీఖు దాకా వీళ్ళకి ఈ యొక్క గురు భగవానుడు ఈ యొక్క మిథున రాశిలోనే ఉండడం బట్టి వీరికి ముఖ్యంగా తీసుకోవలసిన జాగ్రత్తలు కమ్యూనికేషన్ అంటే మాట్లాడే విషయంలో, ఆలోచన విధానంలో, నిర్ణయ సామర్థ్యంలో, ఏర్పరచుకున్న ఎయిమ్స్లో అవన్నిటి విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ, సరైన ఎఫర్ట్స్ అంటే సామర్థ్యాలు ఉపయోగించుకుంటూ పనిచేస్తూ అలాగే కమ్యూనికేషన్ని సరిగ్గా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలమైన పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. అంటే ఆ విషయంలో తగిన జాగ్రత్తలు, ఎయిమ్స్ ఉండడం వేరు, వాటి కోసం కృషి చేయడం వేరు అన్న విధానంలో అది కమ్యూనికేషన్, రిలేటివ్స్ లేకపోతే మనకు ముఖ్యమైన ఈ యొక్క ప్రయాణాలు అన్ని విషయాల్లో కూడా శ్రమతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా జూన్ నుంచి కనుక తీసుకున్నట్లయితే వీరికి తప్పనిసరిగా ఈ యొక్క అధిక శాతం విద్యాపరంగా కావచ్చు, అభివృద్ధి, గృహం, వాహనం వాటికి సంబంధించిన ఖర్చులు, ఆ విధానంలో వాళ్ళకి నూతన మైత్రి బంధాలు అంటే కొత్త వ్యక్తుల పరిచయంతో వారి సహకారంతో గృహ నిర్మాణాలు కానీ ఖర్చులు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కానీ మొదలైన వాటికి అంటే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, తర్వాత తల్లి యొక్క ప్రేమానురాగాలు వీటికి సంబంధించిన విధానంగా మనం ఒకటి చెప్తాము. దాంతోపాటుగా వీరికి ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఆరోగ్య విషయం అనుకూలంగా ఉంటుంది, వృత్తిపరమైన విషయాలు అభివృద్ధికరంగా ఉంటుంది. అదేవిధంగా మాటలు, ఖర్చులు అనేవి ఎక్కువ శాతం ముఖ్యంగా వీళ్ళకి వృత్తి, అలాగే ఖర్చులు, గృహ నిర్మాణం, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు వీటికి సంబంధించిన విషయాలకు సంబంధించి ఎక్కువ శాతం అలా ఉంటుంది. తర్వాత అక్టోబర్ నుంచి మళ్ళీ వాళ్ళకి అక్టోబర్ 1 నుంచి దాదాపుగా ఉండే ఆ సమయంలో కనుక తీసుకున్నట్లయితే ఆలోచనలు చక్కగా వికసిస్తాయి, సంతాన అభివృద్ధికరంగా ఉంటుంది, నూతన ఆలోచనలు, అదేవిధంగా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడం అనేది, ఉపాసనా బలాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రావాల్సిన ధనం అందుతుంది, అందిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా వీళ్ళు ప్రయత్నాలు అయితే చేయాలి. అంతేకాకుండా వీరిలో మంచి మార్పు అంటే వీళ్ళ యొక్క వ్యక్తిత్వంలో కావచ్చు, మాటలో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు పూర్వం కన్నా చక్కటి మార్పు అనేది, గౌరవపూరితంగా వీళ్ళు ముందుకు వెళ్ళడం అనేది దీని ప్రకారం మనకి ఒకటి కనబడుతుంది. అదేవిధంగా శని భగవానుడి సంచారాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే కొంత వీళ్ళకి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆల్రెడీ ఏలినాటి శని అనేది వీళ్ళకి ఉండడం బట్టి ఆర్థిక పరంగా ఖర్చులు అనేవి కావచ్చు, అంతేకాకుండా దాంతోపాటుగా ఆకస్మికమైన ఖర్చులు, ఆ తర్వాత కొంత లేజినెస్ అంటే బద్ధకం లాంటిది, ముందు దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా మాటల వల్ల కూడా కొన్నిసార్లు అపార్థాలకి అవకాశం ఉన్నా కూడా సరేలేని అవతల వాళ్ళు సర్దుకుపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకునే దిశగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు, శత్రువుల మీద విజయం సాధిస్తారు. శత్రువుల యొక్క ఆలస్యాలు వీళ్ళకి అనుకూలంగా ఉండడం బట్టి వీళ్ళ పనులు ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా ఆధ్యాత్మిక విషయంలో కానీ, పుణ్యబలాన్ని పెంపొందించుకునే విషయంలో కానీ కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. ఇక రాహుకేతువుల విషయాన్ని కూడా తీసుకున్నట్లయితే సంవత్సరం చివరి దాకా ఉండే సమయంలో రావాల్సిన ధనం అందుతుంది, ఆకస్మిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ప్రయాణాలు చేస్తారు, ఎక్కువ శాతం స్నేహితులు ఉంటారు. కానీ అనవసర దుర్వినియోగం కాకుండా అందిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టుకోకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో సుమంతో శ్రీ కార్తవీర్యార్జునయనం అనే శ్లోకాన్ని పఠించుకుంటూ ముందుకు వెళ్ళిన దానివల్ల ధనం అనవసరంగా వేస్ట్ కాకుండా, వృధా కాకుండా, అనవసర ఖర్చులు కాకుండా ఒకటి ఉండిపోతుంది. అయితే మానసికంగా కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, ఉపాసనా బలం తగ్గడం, డిఫరెంట్ వేరియేషన్స్ మైండ్లో రావడం, అంటే విద్యార్థులకు ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఒకదానికి అనుకున్న మైండ్ ఇంకో దాని వైపు డైవర్ట్ అయిపోవడం, అలాగే మానసిక అనారోగ్యాలు, ఆలోచనలు సరిగ్గా లేకపోవడం మొదలైన వాటికి అంటే కుదురు తక్కువగా ఉండే అవకాశం ఉంది విద్యార్థులకు. కాబట్టి ఈ విషయంలో వీలైనంతవరకు గణేశుడిని పూజ చేసుకోవడం, దుర్వాగ్మాలతో గణపతిని పూజించడం మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఆ సమస్యను అధిగమించవచ్చు. డిసెంబర్ తర్వాత ఈ రాహుకేతులు ఉండే స్థానాన్ని బట్టి తీసుకున్నట్లయితే వృత్తిలో స్థాన చలనాలకు అవకాశం కానీ, వృత్తి చేసే ప్రదేశాల్లో కొంత ఘర్షణాత్మకమైన వైఖరి ఉండడం కానీ, దానితో పాటుగా ముఖ్యంగా విద్యాపరమైన విషయాల్లో కానీ, గృహాలు, వాహనాలు కొనడానికి చేసే ప్రయత్నాల్లో కానీ వీలైనంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వీలైతే కొంత వాయిదా వేయడం కూడా మంచిది. ఆత్మీయుల యొక్క సహకారం కోరుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతుంది. ఎలా చూసినా మొత్తం మీద విద్యకు సంబంధించిన విషయాలు, విద్యాపరమైన ఆలోచనలు, విద్యకు సంబంధించిన ఏకాగ్రత అన్ని విషయాల్లో మాత్రం విద్యార్థులు చక్కటి దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అన్నిటికంటే ముఖ్యంగా కనుక మనం తీసుకున్నట్లయితే గణపతి పూజ చేయడం వీరి యొక్క పరిహారాల్లో అతి ప్రధానంగా ఏలినాటి శని వల్ల కొంత బద్ధకం,
పోస్ట్ పోన్ చేసే అలవాట్లు, అంటే ఇవాళ కాదు రేపు చేద్దాం అనుకునే విధానాన్ని అధిగమిస్తూ ముందుకు రావాల్సిన పరిస్థితి ఒకటి. దాని గురించి శనికి సంబంధించిన శ్లోకాలు కానీ, శనికి సంబంధించింది ఏదైనా సరే చేసుకోగలుగుతూ, అలాగే వినాయకుడికి సంబంధించింది ఈ యొక్క కేతుకు సంబంధించిన ఇబ్బందుల్ని అధిగమించడానికి తప్పనిసరిగా కేతుకు సంబంధించి దుర్వైగ్మాలతో పూజ చేయడం, గణపతికి అలాగే గణపతికి మందిరాలు దర్శించడం మొదలైనవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇలాంటి సమస్యల్ని అధిగమించగలుగుతారు. బాగుందమ్మా. అలాగే తర్వాత